సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ హైర్ ఇట్ ఈస్ మనకి ఆల్ న్యూ 2024 సంబంధించిన యమహా R15 V4 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో అందరికీ కూడా ఒక డ్రీమ్ బైక్ అయితే ఉంటుంది. ఆ డ్రీమ్ బైక్ లో ఖచ్చితంగా యమహా R15 ఉంటుందని చెప్పేసి నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. మీలో ఎంతమందికి యమహా R15 అనేది డ్రీమ్ బైక్ కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఈ రోజు మనం ఈ వీడియోలో యమహా R15 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మనకి ఎటువంటి ఫీచర్స్ అని ఆఫర్ చేస్తున్నారు, దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, అలాగే దీంట్లో మనకి ఎటువంటి ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నారు, దీని యొక్క సస్పెన్షన్ ఎలా ఉంటుంది, బ్రేకింగ్ ఎలా ఉంటుంది, టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఏ కలర్స్ మనకి అవైలబుల్గా ఉంది, ఇలా ఎవ్రీథింగ్ కూడా మీకు 1 by 1 మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు 2024 లో ఈ బైక్ అనేది పర్చేస్ చేద్దాం చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్కి చూడండి. అలాగే ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్టు ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా ఈ బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఈ బైక్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఈ బైక్ యొక్క మిర్రర్స్ అనేవి ఈ బైక్ యొక్క లుక్ ని ఎక్స్ట్రా లెవెల్కి అయితే తీసుకెళ్ళని చెప్పొచ్చు. సో ఇదంతా కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే పైన చూసుకుని మనకి ఇక్కడ విండ్షీల్డ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇంకా కింద చూసుకుని మనకి ఇక్కడ హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా ప్రీమియం గా అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే సైడ్ గా చూసుకుని మనకి DRS అని చెప్పొచ్చు. DRS యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ గా దీంట్లో తీసుకురావడం జరిగింది. అలాగే కింద చూసుకుని మనకి ఇక్కడ ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ఇక్కడ మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారు. ఇది కూడా మనకి కంప్లీట్ గా రెడ్ కలర్ తో రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం వీడియో సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 37mm USD ఫోక్ సస్పెన్షన్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇవి మనకి కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు బ్లాక్ కలర్ కనుక తీసుకుంటే కంప్లీట్ గా మనకి గోల్డెన్ USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ మనకి 100/80 70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ మనకి కొంచెం బ్రాడ్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల మనకి ఎక్స్ట్రా గ్రిప్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 282mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ఇక్కడ ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే దీంట్లో మనకి డ్యూల్ పిస్టన్ బైబ్రూంబో బ్రేక్ ప్యాడ్స్ అనేవి యూజ్ చేస్తారు. సో బైబ్రూంబో బ్రేక్ ప్యాడ్స్ అనేవి మనకి కంప్లీట్ గా ప్రీమియం క్వాలిటీ బ్రేక్ ప్యాడ్స్ అని చెప్పొచ్చు. దీనివల్ల మనకి బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో చూడడానికి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 155cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 బేస్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ SOS స్పీడ్ కూల్ ఇంజిన్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 18.7 Nm 10,000 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చరికి 14.7 Nm 7,500 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీని యొక్క ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో నేను ఇంకొక రైడ్ రివ్యూ చేస్తాను. రైడ్ రివ్యూలో మీకు దీనిలో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక డెడికేటెడ్ వీడియో వస్తుంది. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కంప్లీట్ గా డెల్టా బాక్స్ చాసిస్ ఫ్రేమ్ అనేది యూజ్ అయితే చేశారు. సో మిగిలిన చాసిస్ ఫ్రేమ్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఇది మంచి ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు. అలాగే మీరు హైవే మీద 3 digits వెళ్తున్నప్పుడు మంచి రైడింగ్ స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కంప్లీట్ గా 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ట్రాన్స్మిషన్ కూడా మనకి చాలా స్మూత్ గా అయితే పడుతుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ సంబంధించిన సైడ్ స్టాండ్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే కంప్లీట్ గా మనకి ఓన్లీ సైడ్ స్టాండ్ తో రావడం జరుగుతుంది. ఎటువంటి సెంటర్ స్టాండ్ అనేది దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా డ్రైవ్ టైప్ వచ్చరికి ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మనం ఎవ్రీ 500 kilometers ఒకసారి చైన్ లూబ్ అని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మంచి క్వాలిటీ మనకి రైడర్ ఫుట్ రెస్ట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉంది. అలాగే మెటల్ తో మనకి రావడం జరుగుతుంది. చాలా ప్రీమియం గా దీన్ని డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి రైడర్ ఫుట్ రెస్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది కూడా మనకి కంప్లీట్ గా మెటల్ తోనే రావడం జరుగుతుంది. దీని యొక్క క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనం చూసుకున్నట్లయితే కనుక సారీ గేట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే లేదు. ఇక్కడ మనకి ఓన్లీ సారీ గేట్ మాత్రమే దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి ఓన్లీ యూత్ కోసం డిజైన్ చేయబడిన బైక్ కాబట్టి ఇక్కడ మనకి స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 140/70 70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ మనకి కొంచెం బ్రాడ్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి రేడియల్ టైర్స్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సెక్షన్ లో మనకి 220mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ABS తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. సో మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కంప్లీట్ గా 11 liters ట్యాంక్ అనేది దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి దీని యొక్క ట్యాంక్ అంతా కూడా డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి E20 పెట్రోల్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు కావాలంటే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనం 37 నుంచి 40 kilometers వరకు ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. మీలో ఎవరైనా ఒకవేళ ఈ బైక్ అనేది యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే నెక్స్ట్ మన దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్ గా మనకి స్ప్రింట్ సీట్ తో రావడం జరుగుతుంది. అంటే రైడర్ కి ఒకటి పిలియన్ కి ఒకటి 2 సీట్లు అయితే
ఉంటాయి. ఇది ఓన్లీ మనకి యూత్ కోసం డిజైన్ చేయబడిన బైక్ కాబట్టి ఓన్లీ ఒకవేళ మీరు యూత్ అయితే మాత్రమే ఈ బైక్ని కన్సిడర్ చేయండి. ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్లో చూస్తే మాత్రం దీన్ని స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ సీట్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మీకు ఫ్యామిలీకి అయితే ఇబ్బందిగా అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్గా ఎల్ఈడీతో ఆఫర్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్గా మనకి బల్బ్తో ఆఫర్ చేస్తున్నారు. ఇవి ఎల్ఈడీకి అయితే అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కెర్బ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే కెర్బ్ వెయిట్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా 141 kgs వెయిట్తో రావడం జరుగుతుంది. మరి అంత ఓవర్ వెయిట్ అయితే ఏం లేదు, చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది బైక్ అనేది. అలాగే సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 815 mm అనేది సీట్ హైట్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే కంఫర్టబుల్ హైట్ గురించి మాట్లాడుకుంటే 5.5 కన్నా అబో హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా ఈ బైక్ అనేది హ్యాండిల్ చేయొచ్చు. నేను 5.8 హైట్ అయితే ఉన్నాను. నా కాళ్ళు అనేవి కింద ఎగ్జాక్ట్గా కింద అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు 5.5 కన్నా హైట్ ఉన్నా కూడా మీరు ఈజీగా కంఫర్టబుల్గా మీరు రైడ్ చేయొచ్చు. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 170 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. మన్నీ రోడ్స్కి 160 mm ఉంటే సరిపోతుంది. 170 mm ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆన్ రోడ్ చేసినా ఆఫ్ రోడ్ చేసినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కంఫర్టబుల్గా మీరు రైడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్గా మనకి క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ మనకి రావడం జరుగుతుంది. అలాగే హ్యాండిల్ బార్ యొక్క పొజిషన్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా మనం దీన్ని బెండ్ అయ్యి డ్రైవ్ చేసిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది కంప్లీట్గా స్పోర్ట్స్ టైప్ సెగ్మెంట్ వెహికల్ కాబట్టి సో ఖచ్చితంగా మనం ఇలా బెండ్ అయ్యి డ్రైవ్ చేసిన అవసరం అయితే ఉంటుంది. సో మన లెగ్స్ అనేవి మిడిల్ ఆఫ్ ది బైక్ కాకుండా మనకి కొంచెం బ్యాక్వర్డ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి ఈ లెగ్స్ కూడా మనకి కంప్లీట్గా థైస్ అయితే మనకి ఈ థైస్ అనేవి కంప్లీట్గా మనకి ఇక్కడ ట్యాంక్ అయితే అటాచ్ అవుతాయి అనమాట. సో మనకి కంప్లీట్గా రైడింగ్ పొజిషన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే హ్యాండిల్ బార్ దున్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్లో కానీ చూసుకుంటే కంప్లీట్గా మనకి ఇక్కడ హై బీమ్ లో బీమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి పాస్ స్విచ్ అనేది ఇంటిగ్రేట్ చేశారు. అలాగే కింద చూసుకుని మనకి ఇక్కడ టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇంకా కింద చూసుకుని మనకి ఇక్కడ హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్లో మనకి చాలా లౌడ్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్లో కానీ చూసుకుంటే రెడ్ కలర్లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ఇంటిగ్రేట్ అయితే చేశారు. అలాగే కింద చూసుకుని మనకి ఇక్కడ హజార్డ్ లైట్ స్విచ్ అనేది ఒకటైతే ప్రొవైడ్ చేస్తున్నారు. హజార్డ్ లైట్ మీద తెలిసింది కదా 4 సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఒకేసారి అయితే బ్లింక్ అవడం జరుగుతుంది. అలాగే కింద చూసుకుని మనకి ఇక్కడ ఇన్ఫో బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని ద్వారా ఏంటంటే మనం కన్సోల్ అనేది కంప్లీట్గా బ్లూటూత్ సపోర్ట్తో రావడం జరుగుతుంది. సో బ్లూటూత్ ఫీచర్స్ అన్ని కూడా మనం ఆపరేట్ చేయడానికి ఇక్కడ ఇన్ఫో బటన్ అయితే యూజ్ అయితే చేశారు. అలాగే దీంట్లో మనకి రైడింగ్ మోడ్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్ట్రీట్ మోడ్ అలాగే రైడ్ మోడ్ అని చెప్పేసి మనకి రైడింగ్ మోడ్స్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది కంప్లీట్గా మనకి బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అని చెప్పొచ్చు. సో కన్సోల్ యొక్క విజిబిలిటీ కూడా మనకి చాలా బ్రైట్ గానే ఉందని చెప్పొచ్చు. అలాగే కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే డిజిటల్ స్పీడోమీటర్ అయితే ఉంది. అలాగే ఓడోమీటర్ ట్రిప్ మీటర్తో పాటు మనకి దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ప్లే స్టోర్లో మనకి బైక్ కనెక్ట్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఈ బైక్ కనుక మీరు కనెక్ట్ చేసినట్టు కనుక మీకు వచ్చే కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ అన్ని కూడా మనకి దీంట్లో అయితే కనిపించడం మీద జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే మనం వెట్ ప్లేసెస్లో మీరు డ్రైవ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ వీల్ అనేది ఎక్స్ట్రా స్పిన్ అవ్వకుండా ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ అయితే యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి క్విక్ షిఫ్టర్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి VVA టెక్నాలజీని కూడా మనకి దీంట్లో అయితే ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట. దీంట్లో మనకి VVA టెక్నాలజీ ఉండడం వల్ల మనం ఫస్ట్ గేర్ నుంచి 6th గేర్ వరకు ఏ గేర్లో వెళ్ళినా కానీ ఒకే రకమైన టెంపో మనకి మెయింటైన్ అవుతుంది అనమాట. ఎక్కడ కూడా మనకి ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు. అలాగే మంచి పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఈ VVA టెక్నాలజీని దీంట్లో యూజ్ అయితే చేశారు. ఇక ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అనేది 1,83,000 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 2,26,000 రూపీస్ అనేది అమలాపురం యమహా షోరూమ్ లో ఆన్ రోడ్ అయితే ఉంది. అలాగే డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 35,000 అండ్ అబౌవ్ మీరు ఎంతైనా సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఏరియా బట్టి కూడా ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం యమహా షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ప్రైస్ అనేది ఎగ్జాక్ట్ గా తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే యమహా R15 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. ఒకవేళ ఈ వీడియో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేసినట్టు ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.